బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నార్సింగ్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే అరెస్ట్ అయిన 5 డ్రగ్స్ ప్లెడర్స్ ను రిమాండ్ కు తరలించారు. ఇదే కేసులో కీలకంగా ఉన్న రకుల్ ప్రీత్ బ్రదర్ అమన్ కు మరోసారి శాంపిల్స్ సేకరించారు. రిపోర్ట్ రాగానే విచారణకు రావాలని నోటీసులు పంపారు. ఎఫ్ఐఆర్ లో అమన్ ని నిందితుల జాబితాలో చేర్చారు. తర్వాత కన్స్యూమర్స్ జాబితాలో A14 గా నమోదు చేశారు. డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ పాత్రపై అన్ని కోణాల్లో పోలీసులు దృష్టి పెట్టారు. అమన్ అరెస్టు తప్పదని పోలీసులు అంటున్నారు. డ్రగ్స్ వినియోగదారుల లిస్టులో పబ్ల యజమాని నిఖిల్ ధావన్ పేరు కూడా వినిపిస్తుండటంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. నిఖిల్ కి పబ్ డీజేలతో సంబంధాలున్నట్లు విచారణలో వెల్లడైంది. సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని మధురాజ్ పైన పోలీసులు దృష్టి పెట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రైట్ రానా, ఇప్పటికే చూసుకుంటే డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు సోదరుడు ఎవరైతే ఉన్నారో అమన్, ఆయన పేరు బాగా వినిపిస్తుంది. అయితే అతనికి సంబంధించిన శాంపిల్స్ ని సేకరించారు పోలీసులు. దాని రిపోర్ట్స్ ఎప్పటికొచ్చే అవకాశం కనిపిస్తుంది రానా? నిన్న ఉదయం ఎఫ్ఐఆర్లో A6గా అమన్ ప్రీత్ సింగ్ ని చేర్చారు. తర్వాత A14గా కూడా చేర్చిన నేపథ్యం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆయన కన్జ్యూమర్స్ లిస్ట్ లో ఉన్నటువంటి నేపథ్యం దాదాపు 13 మంది కన్జ్యూమర్స్ లో ఉన్నటువంటి వారందరూ కూడా 6 మందికి పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో వారికి మళ్ళీ కూడా శాంపిల్స్ తీసుకున్నారు. శాంపిల్స్ లో తీసుకున్న తర్వాత FSNL ల్యాబ్ కూడా పంపించిన నేపథ్యం కాబట్టి ఆ రిపోర్ట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా అమన్ కు దాంట్లో కూడా పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అతనికి కష్టాలు తప్పవని చెప్పుకోవచ్చు. దానితో పాటు ఇంకా ఈ 13 మందిలో చాలా మంది కూడా వ్యాపారవేత్తలు ఉన్నారు. దానితో పాటు పబ్బులకు సంబంధించినటువంటి యజమాని కూడా ఉన్నాడు. ఆయన నగరంలో 8 పబ్బులకి సహాయ యజమానిగా ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. అతనే నిఖిల్ ధావన్. దాంతో పాటు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం 2 నెలల నుంచి కూడా అనేక పబ్బుల్లో కూడా ఈ డీజేలు డ్రగ్స్ అమ్ముతూ కానీ లేకపోతే సేవిస్తూ కానీ పట్టుబడుతున్నటువంటి సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. సో వారితో అందరితో కూడా చాలా వరకు కూడా సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. దాంతోపాటు 8 పబ్బుల్లో ఆయన యజమానిగా ఉన్నాడు కాబట్టి ఈ పబ్బులకి డీజేల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా తప్పిస్తున్నప్పుడు వారిపైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టాలి. దాంతోపాటు నిఖిల్ ధావన్ ని క్వశ్చన్ చేస్తే కంపల్సరీ కూడా ఈ కేసులో పురోగతి వస్తుందని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే కన్జ్యూమర్ లిస్ట్ లో నిఖిల్ ధావన్ కూడా ప్రముఖంగా ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు రెగ్యులర్ గా ముంబై కానీ అలాగే దుబాయ్ కానీ అమెరికాలో ఎక్కువగా ఆయన తిరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆయన ఎందుకు అన్నిసార్లు వెళ్ళాడని తరపు కూడా పోలీసులు విచారణ చేపడుతున్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే అమన్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే అమన్ ప్రీత్ సింగ్ ఈ డ్రగ్స్ కేసులో దొరికాడో తర్వాత ఆయనకు సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే గతంలో రకుల్ ప్రీత్ సింగ్ ఏకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జరిపినటువంటి దాంట్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఈడీకి సంబంధించినటువంటి విచారణకు కూడా ఆమె హాజరైనటువంటి నేపథ్యంలో అప్పుడు ఆమెకి క్లీన్ చిట్ లభించింది. సో ఇప్పుడు స్వయాన ఆమె తమ్ముడు దొరికాడు కాబట్టి గతంలో ఉన్నటువంటి కేసులకి కానీ ఆయన ఎప్పుడైనా పార్టీలకు హాజరైనటువంటి సందర్భాలు, ఆ పార్టీలో ఎవరెవరు సెలబ్రిటీలు వచ్చారో ఆయన అప్పుడు డ్రగ్స్ సేవించారు కాబట్టి ఆ డ్రగ్స్ వీరు మాత్రమే ఇచ్చారా లేకపోతే ఇతర పెడ్లర్స్ నుంచి కూడా వీరు సేకరించారన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు అమన్ చుట్టూనే ఈ కేసు తిరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అమన్ ప్రీత్ కానీ ఖచ్చితంగా కూడా ఈ కేసు కొన్ని ఆయన విషయాలు కానీ వెల్లడిస్తే మాత్రం ఖచ్చితంగా టాలీవుడ్కి ఈ యొక్క డ్రగ్స్ కేసు లింకులు అనేది వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయినటువంటి ఒక యజమాని, సిస్టల్ సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని ఎవరైతే ఉన్నారో మధురాజ్ గారు, ఆయన కూడా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు ఏర్పడితే మొదటిగా ఆయన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన కన్జ్యూమర్ అని మాత్రం తేలిన తర్వాత ఆయనకి నోటీసులు ఇచ్చి ఆయన వదిలేశారు. రేపటి నుంచి వరుసగా ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటీసులు అందుకున్నట్టు వారందరూ కూడా విచారణకి హాజరు కావాలని కూడా పోలీసులు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మరో 2 రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కంపెనీకి వారు యజమానులుగా ఉన్నటువంటి వారిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారు కూడా ఇటు గోవా నుంచి కానీ అలాగే బెంగళూరు నుంచి కానీ ఇటు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఎవరైతే డ్రగ్ డీలర్స్ ఉన్నారో వారి నుంచి కూడా వీరు డ్రగ్స్ తీసుకున్నట్టుగా సమాచారం అవుతుంది. సో డ్రగ్స్ తీసుకుని వీరు సేవించడంతో పాటు ఎవరెవరికి పంచారన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదోవడికని ఈ మధ్య 3 నెలల నుంచి కూడా మనం చూసుకుంటాం అనేక కేసుల్లో కూడా ఇటు టాలీవుడ్కి సంబంధించిన లింకులు అనేది బయటపడుతున్నాయి. కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ పేర్లు వినపడ్డాయి. తర్వాత గతంలో మనం
చూసాం. దాదాపు 12 మంది దాకా కూడా హీరో హీరోయిన్లందరూ కూడా ఈడీ అధికారులు విచారించిన నేపథ్యంలో అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నార్కోటిక్ డిపార్ట్మెంట్ స్వేచ్ఛ ఇవ్వడము, తర్వాత ఎస్ఓటీ డిపార్ట్మెంట్ కానీ లోకల్గా ఉన్న పోలీసులు కానీ అలాగే 3 కమిషనరేట్లు కూడా ఈ డ్రగ్స్ కానీ అలాగే గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలనే ఉద్దేశంతో కూడా వారికి ఆర్డర్లు ఇచ్చిన నేపథ్యంలో దాని తగ్గట్టుగా ప్రక్షాళన అనేది చేస్తున్నారు. దాని తగ్గట్టుగానే ఇప్పటికే వేలాది గంజాయిని కూడా పట్టుకున్నటువంటి నేపథ్యం కాబట్టి టన్నులకు పట్టుకున్నారు. వాటింతా కూడా ఇప్పటికే డిస్ట్రాయ్ చేశారు. దాంతోపాటు 3 కమిషనరేట్ల పరిధిలో దొరికినటువంటి ఈ మాదక ద్రవ్యాలంతా కూడా ఇప్పటికే చాలా వరకు కూడా ఆల్మోస్ట్ కోర్టు పర్మిషన్ తీసుకొని డిస్ట్రాయ్ చేశారు. ఆ కేసుల్లో నిందితులైనటువంటి వాళ్ళందరూ కూడా జైలు జీవితం అనుభవిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఇంతవరకు కూడా ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఎవరైతే కన్జ్యూమర్స్ పదే కూడా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వారిని అక్యూజ్ లిస్ట్ లో కూడా చేయాలని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో దాని దగ్గరికి ఇంకా చట్టాలు కఠినతరం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ కేసును కూడా ఉదాహరణ తీసుకుని పలు కోణాల్లో కూడా విచారణిస్తే ఖచ్చితంగా ఇంకా కొంతమంది పేర్లు అయితే బయటపడతాయని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ డ్రగ్స్ వినియోగం చేసినా కానీ దాన్ని యూజ్ చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయి. సో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు ఎవరైతే ఈ ఇష్యూలో ఉన్న కారణంతో రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారా ఈ ఇష్యూకి సంబంధించి? ఇప్పటి వరకు అయితే తన తమ్ముడు అదుపులో ఉన్న సంగతి కానీ డ్రగ్స్ కేసులో తను దొరికాడనే ఆ సంగతి కానీ పైన ఎక్కడా కూడా ఆమె పెదవి విరచలేదు. దాంతోపాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం లేదు. అయితే మీరు అన్నట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో CCCకి వెళ్ళినప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఎందుకంటే మాదక ద్రవ్యాల విషయంలో సినిమాలు కొత్తగా రిలీజ్ అవుతుంటాయి కాబట్టి 1-2 నిమిషాల పాటు కూడా అవగాహన కార్యక్రమం ఏదైతే మెగాస్టార్ చిరంజీవి 1.5 మినిట్ పాటు ఆయన ఒక అవగాహన కార్యక్రమానికి ఒక వీడియో చేసి పంపించాడు. ఆ తరహా కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చేసి పంపిస్తే ఖచ్చితంగా ప్రజల్లో ఒక అవగాహన అనేది వస్తారనేది కూడా వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా యువత కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ వీళ్ళందరూ కూడా బడాబాబులు కానీ ఈ యొక్క డ్రగ్స్ వైపు కూడా మల్లుతున్నారు. పైగా అది స్కూల్ కానీ కాలేజీలు కూడా సంస్కృతి అనేది గతంలో కూడా పోయింది కాబట్టి సో ఇది పూర్తిగా కూకట వేలతో కూడా తరిమేయాలనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో దాని దగ్గరికైనా చర్యలు తీసుకోమని చెప్తున్నారు. అనేక సార్లు కూడా సినిమా ఇండస్ట్రీ కూడా రిక్వెస్ట్ చేశారు. సో ఇక మీదట సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి పేర్లు ఎవరైనా బయటకు వస్తే మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాలనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో తస్మాత్ ఎవరైనా ఈసారి డ్రగ్స్ కేసులు ఇరకపోతే మాత్రం కంపల్సరీ చాలా కష్టాలు పడాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉండవస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఈ ఎన్డీపీఎస్ చట్టాలు కూడా కాస్త కఠినతరం చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈసారి కన్జ్యూమర్స్ కూడా దొరికినా కూడా వెంటనే వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళు గతం నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఎవరైతే డ్రగ్స్ కేసులో కానీ గాంజా కేసులో కూడా దొరికినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వారు రిలీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళ యాక్టివిటీస్ పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పోలీసులు పెట్టారు. మళ్ళీ వాళ్ళు ఏమన్నా డ్రగ్స్ కానీ అలాగే గంజాయి కానీ సేవిస్తున్నారు లేకపోతే ఆ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు దానిపై కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టినటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాడా.